నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, యూజువల్లీ ఈ మధ్యకాలంలో మనం చాలా కేసెస్ హ్యాండిల్ చేసాము, డివర్స్ కేసెస్. ఎగ్జాక్ట్లీ. ఆ కేసెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుంటే లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ కపుల్స్ కన్నా మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, పిల్లలు కొంచెం ప్రొఫెషనల్ కోర్సెస్ జాయిన్ అయిన తర్వాత చాలామంది వైఫ్స్ ఇంకా నా వల్ల కాదు ఈయనతోని అని వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి డివోర్స్ కోరుకుంటున్నాము అని మనం ఎంత కౌన్సిల్ చేసినా కానీ, ప్యాచప్ చేయడానికి ట్రై చేసినా కానీ దే ఆర్ వెరీ స్టబర్న్. దానికి గల రీజన్స్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. మనం ఇటీవల మనము ఎక్కువ ఫ్యామిలీ కేసెస్ చేస్తాం జరిగింది. రఫ్లీ ఒక 3 monthsలో ఒక 100 ఓన్లీ ఫ్యామిలీ కేసెస్ చేసాం మనం. ఓకే, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు. అందులో మనం ఒకవేళ మహిళలది ఎగ్జాంపుల్ తీసుకుంటే హస్బెండ్స్ వల్ల పడే ఇబ్బందులు అవి ఆశ్చర్యం కలిగించింది నాకు. ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలు తల్లులు మన దగ్గరికి వస్తుంది జరిగిందండి. జస్ట్ ఇమాజిన్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్. తండ్రులు లేదా మదర్స్, నేను ఇద్దరికి చెప్తున్నానండి, నోబడి ఎవరు తక్కువ లేరు. ఇవాళ రేపు ఈక్వాలిటీ అన్నారు కదా, ఈక్వాలిటీ వచ్చేసింది. ఎట్లున్నారంటే పిల్లలు ఇంజనీరింగ్లోకి వెళ్ళారంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది చదువుకోవాలని. ఎంసెట్ కానీ నీట్ కానీ రాయాలంటే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది ర్యాంక్ తెప్పించుకోవాలని. అలాంటి సమయంలో వీళ్ళు డైవర్స్లు అప్లై చేసుకొని కొట్టుకుంటున్నారు. గల కారణాలు కనుక మనం చూస్తే ఏంటి అని, హస్బెండ్స్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక 40-45 years దాటిన తర్వాత ఈ వైఫ్స్ని దే ఆర్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్ అనే భావనలో హస్బెండ్స్ వస్తున్నారు. 40-45 years దాటిన తర్వాత ఒక హౌస్ వైఫ్ ఆలోచన విధానం కానివ్వండి, ఆమెలో జరిగే శారీరక మార్పులు కానివ్వండి చాలా విపరీతంగా ఉంటాయి. ఎందుకు అంటే సిజేరియన్ అన్నది కామన్ ఇవాళ రేపు. ఒక 2 పిల్లలకి 3 పిల్లలకి ప్రసవించిన తల్లి పరిస్థితి ఆరోగ్యంగా ఎలా ఉంటుంది అన్నది ఆ తల్లికే తెలుస్తుంది. డిటీరియరేట్ అయి ఉంటుంది. ఇంతకుముందు నాకు కూడా తెలుస్తుంది కదా. ఈ మధ్య ఇన్ని కేసులు చూసి ఐ వెంట ఇంటూ, నేను కొంతమంది నా డాక్టర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడటం కూడా జరిగింది. ఒక స్టేజ్ తర్వాత ఒక 40-45 years తర్వాత ఈ పురుషుల్లో సేమ్ 20 years అప్పుడు ఎలా ఉంటాడో 40-45 years అప్పుడు కూడా అదే ఆలోచన, అంతే ఫిజికల్గా ఆయనకి ఆ బలం ఉన్నా లేకపోయినా ఆలోచనలు మాత్రం అలాగే ఉంటాయి. బికాజ్ ఆయన ఒంటి మీద ఒక కత్తి కూడా పడి ఉండదు. సిజేరియన్ ఆపరేషన్లు అవి ఉండవు. ఒక సర్జరీలు చేసేటప్పుడు ఇంజక్షన్లు, పెద్ద పెద్ద బలమైన ఇంజక్షన్లు బ్యాక్ బోన్కి ఇస్తారు అనుకుంటారు. అలాంటివి జరగవు. ఆ ఇంజక్షన్ పెయిన్ ఇప్పటికీ లేడీస్లో ఉంటాయని నేను విన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో అట్లాంటివి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి వీళ్ళకి మహా అయితే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కొంచెం లైట్గా స్టార్ట్ అవుతాయి తప్ప మిగతా అంతా కూడా ఆ పురుషుడు ఏమనుకుంటాడంటే నేను ఇంకా 25 ఏళ్ళే, నేను ఇంకా 20 ఏళ్ళే అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ స్త్రీ మాత్రం ఒక స్త్రీమూర్తి 40-45 ఏళ్ళు దాటిన తర్వాత తను ఒక నిజంగా ఒక దేవతలాగా మారుతూ ఉంటారు. ఎందుకు అంటే నా ఇల్లు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్తమామ బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి అన్న ఆలోచనలోకి ఒక స్త్రీ ఆ క్రమంలో వెళ్తూ ఉంటుంది. కానీ నేను అందరు పురుషుల గురించి చెప్పట్లేదండి మళ్ళీ. ఓకే, కొంతమంది పురుషులు మాత్రం సేమ్ అలాగే ఆకతాయి చేష్టలు చేసుకుంటూ, అలాగే రోజు బార్లు రెస్టారెంట్లు వెంబడి తిరుగుతూ, రోజు తాగుతూ ఇంటికి వచ్చి వాళ్ళ వైఫ్ని ఏదైతే శ్రీమూర్తి చెప్తున్నానో అలాంటి వాళ్ళని కూడా ప్రతిరోజు నరకం చూపించి వాళ్ళని కొడతారు. చాలా విపరీతంగా, నేను కొన్ని చెప్పలేను కూడా, కొన్ని విపరీతమైన చేష్టలు అలాంటి స్త్రీమూర్తితో చేస్తూ ఉంటారు. దానికి అలసిపోయిన ఆ తల్లి అప్పటికి ఆయనని వదలాలని కోరుకోదు. నాకు నా భర్త ఉండాలి, నా పిల్లలకి తండ్రి కేవలం నా పిల్లలకి తండ్రి ఉండాలి అని ఇలాంటి భర్తలతో పడే స్త్రీలను నేను కొన్ని 100 మందిని 1000 మందిని నేను పర్సనల్ కలిసి ఉంటాను, మీరు కూడా చూస్తుంటారు. రైట్, సొసైటీకి నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, తండ్రి పేరేంటో అడుగుతారు, తండ్రి మీటింగ్కి రావాలి, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది, పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు తండ్రి కూడా రావాలి అన్న కేవలం ఆ ఒక ఫోబియాకి, స్పెషల్లీ మన సౌత్లో ఎక్కువ అండి అది. సౌత్లో చాలా ఎక్కువ అది. మన ట్రెడిషన్, మన సౌత్ ఇండియాలో భర్తకి ఇచ్చే ప్రతి, నార్త్ ఇండియాలో కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది, సౌత్ ఇండియాలో ఇంకొంచెం ఎక్కువ ఉందని చెప్తాంలో నా అతిశక్తి కాదు. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఆ భర్తకి అలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెన్సే మన ఈ స్త్రీలకి ప్రాణం మీదకి తీసుకొస్తుందేమో అని నాకు అనిపిస్తుంది.
ఎప్పుడైతే ఆ ఈక్వాలిటీ అన్నది ఇంకా సౌత్ ఇండియాలో మొత్తం రాలేదు, నార్త్లో వచ్చేసిందండి ఈక్వాలిటీ. వైఫ్ ఎంతనో హస్బెండ్ అంతనే నార్త్లో. తీసుకోండి, మా ఇంటి చుట్టూ నార్త్ ఇండియన్సే ఉంటారు, అవి సీ కదా. వీళ్ళు ఎంత ఫాస్ట్గా జాగింగ్కి వెళ్తుంటారు, వాళ్ళు అంత ఫాస్ట్గా జాగింగ్ వెళ్తుంటారు. అదే టైంలో మన సౌత్ ఇండియన్స్ ఇంట్లో వంట వండుకుంటూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు మాత్రం బయట జాగింగ్ చేస్తుంటారు. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీ సీ ఇన్ టుడేస్ సినారియో ప్యారడైజ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్త్రీ అలసిపోయి ఇంకొక స్టేజ్కి వచ్చేసరికి తన శరీరం సహకరించక డైవర్స్కి వెళ్తుంది. తన శరీరము సహకరించక ఇంకా ఆ ఇబ్బందులు, ఆ చిత్రహింసలు ఇంకా పడలేక మానసికంగా శారీరకంగా వెక్సప్ అయిపోయి 45-50 ఇయర్స్కి డైవర్స్కి వస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు తెలుసా అండి డైవర్స్కి? పిల్లలు. వాళ్ళ పిల్లలు ఆ తల్లిని తీసుకొని వస్తున్నారు. సార్ మా ఫాదర్ తోటి ఇంకా మా మదర్ పడతాం కష్టం అండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము, ఇంకా మా మదర్కి డైవర్స్ ఇప్పాడు సార్. మా ఫాదర్ ఏమి చెప్పినా పర్లేదు, ఇంకొక 4 ఏళ్ళు అయితే నేను సంపాదిస్తాను, మా అమ్మని చూసుకుంటాను, ఈ టార్చర్ మా ఇంటికి కూడా రావద్దు సార్ ఇంకా అని అంత విరక్తి కలిగి డైవర్స్కి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మరి బయటకు రావాలంటే ఎవరు మార్చగలుగుతారండి? జడ్జి గారు మార్చగలుగుతారా? అడ్వకేట్స్ అయి ఉండి మనం కౌన్సిలింగ్ ఇస్తాము, మార్చాలని ప్రయత్నిస్తాము. 40 ఏళ్ళు పెళ్ళయి 30 ఏళ్ళు 20 ఏళ్ళకే భార్య అత్త మామ మార్చని వాళ్ళు ఒక అడ్వకేట్ కౌన్సిలింగ్కి మారుతారా అంటే ఒక 10% మారారు. ఎందుకంటే మనం వేరే వేరే కేసులు చెప్తాం, తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది, తర్వాత నువ్వు కోర్టు చుట్టూ ఎట్లా తిరగాలి, మనం భయపడిస్తాం కొంచెం, మనం కొంచెం భయం కూడా కలిగిస్తాం కౌన్సిలింగ్లో. తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది, నువ్వు కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి, నువ్వు ఎంత అలిమని ఇవ్వాలని భయపడిస్తాం మనం. ఆ భయానికి కొంతమంది భయానికి మారారు తప్ప ప్రేమతో మారిన వాళ్ళు లేరు. ప్రేమతో మారిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు మారిపోతారు. భయానికి చట్టం నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు తర్వాత అన్నది చెప్తే అప్పుడు కొంతమంది భయానికి మారుతారు. అట్లా కాకుండా 90% ఆ అబ్బాయిలు మారాలి అంటే ఈ వీడియో చూసి చాలామంది మహిళలు మెచ్చుకుంటూ ఉంటారు, పురుషులు తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకున్నా పర్వాలేదు, నేను ఏం చెప్తుంటే ఈ వీడియో చూసైనా ఇది ఒక కౌన్సిలింగ్ లాగా భావించి పురుషులు ఎవరైతే ఈ 45-50 ఏళ్ళ వరకు ఇక మీరు సాగినాయి శేష జీవితం హ్యాపీగా ఉండాలనుకుంటే మిమ్మల్ని వదిలేస్తే కుక్కలు చింపిన విస్తరక అవుతుంది మీ జీవితం. ఆ భార్య పిల్లలు మిమ్మల్ని కనుక 50 ఏళ్ళ టైంలో వదిలేస్తే మీరేదో అనుకుంటున్నారు, నేను చాలా హ్యాపీగా ఉంటాను, నన్ను వదిలేస్తే నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని. ఎవరో వస్తారు, మీకు మిగిలిన రూపాయి కూడా కొట్టేస్తారు, తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తారు, బట్టలు కూడా ఉండవు మీకు వేసుకుంటానికి. కుక్కలు చింపిన విస్తరక అవుతుంది. ఆ టైంలో ఏమవుతుంది, మీ ఆరోగ్యం కూడా 50 ఏళ్ళు పైబడిన తర్వాత మీ ఆరోగ్యం కూడా నశిస్తూ ఉంటుంది. చూసుకుంటానికి ఫ్యామిలీ ఉండదు, మీకు దిక్కు దివానా ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సాడిస్ట్ నార్సిస్టిక్ హస్బెండ్స్కి మారాలని మీరు ప్రయత్నించండి, మీరు మారుతారు. ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు. మీరు మారాలని ప్రయత్నించండి. ఫస్ట్ మందు అలవాటు ఉంటే విపరీతంగా మానేయండి, దాంతో సగం దరిద్రం పోతుంది. ఆ తర్వాత భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయండి. తర్వాత భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయండి, సినిమాలకు తీసుకెళ్ళండి, లేకపోతే పార్క్. మీరు మందులో పెట్టే ఖర్చు 1% పెడితే మీ భార్య పిల్లలకి బోల్డ్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. మీరు తీసుకెళ్ళండి, సరదా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఈ కోట్ల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఆ తర్వాత మీరు మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మీ భార్యకి యాలిమనీలు మెయింటెనెన్స్ మేము ఇప్పించాల్సి వస్తుంది మీ దగ్గర నుంచి, లేదా మీరు జైలుకి వెళ్తారు. కాబట్టి మారి ఈ వీడియో చూస్తే అట్లీస్ట్ మీరు మారి అట్లీస్ట్ భార్య పిల్లల్ని బాగా చూసుకోండి, ఊరికే కోట్ల చుట్టూ తిరగకండి. నేను మీకు సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.